డాక్టర్ గారు పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు ఎప్పటి నుంచి పోషకాహారం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి పోషకాహారాల గురించి కాన్సన్ట్రేషన్ మీకు పుట్టినప్పటి నుంచి చేయాల్సి వస్తుంది. మ్మ్. అంటే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్ ఉంటాయి. ఈ బ్రెస్ట్ ఫీడ్స్ కరెక్ట్గా ఆ బ్రెస్ట్ మిల్క్లో వాళ్ళకి సరిగ్గా న్యూట్రియంట్స్ పోవాలంటే తల్లి కూడా సరిపడంత న్యూట్రియంట్స్ తీసుకోవాలి. మ్మ్. 6 months తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటంటే బయట ఫుడ్ తల్లిపాలే కాకుండా బయట ఫుడ్ మామూలుగా ఒక అడల్ట్ తినే ఫుడ్కి మెల్లగా మనం పిల్లల్ని తీసుకొస్తాం. ఆ స్టేజ్ నుంచి మీరు ఫోకస్ పెట్టాలి. మ్మ్. అప్పటి నుంచి కూడా కొంతగా మెల్లగా ప్రోటీన్ యాడ్ చేస్తూ వెళ్ళాలి డైట్కి. మ్మ్. బై ద టైమ్ చైల్డ్ ఈజ్ 1 to 1.5 years old, దాదాపు అడల్ట్ ఏమేమి తింటున్నాడో అవన్నీ తినగలగాలి. మ్మ్. ఆ ఏజ్లోనే మనం ప్రోటీన్ ఎక్కువ తింటే మిల్క్ చేయాలి. మ్మ్. మనం మొదలు పెట్టాలి ఈ ఏజ్లో వాళ్ళకి అలవాటు చేయాలి ప్రోటీన్ తింటే. అప్పుడు లాంగ్ టర్మ్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ పాసిబుల్ అవుతుంది. సపోజ్ వెజిటేరియన్ అనుకోండి, పప్పు, పాలు, పనీరు ఇలాంటివి, సోయా తినచ్చు. లేదా మీకు అదర్ ప్రోటీన్స్ ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటున్నాయి ఈ రోజుల్లో. ప్రోటీన్ సప్లిమెంట్స్ లాంటివి ఇవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. మీట్ తినేవాళ్ళు అంటే ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఈజ్ ఎగ్. ఐడియలీ ఎగ్ వైట్ లేదా అదర్ సోర్సెస్ లైక్ చికెన్, ఎస్పెషలీ చికెన్ లాంటివి తింటే మీకు మంచి ప్రోటీన్. చికెన్ అండ్ ఫిష్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. మ్మ్. సో ఈ రకంగా ఏంటంటే మొదటి నుంచి కొంచెం ప్రతిరోజు ఇంత మోతాదులో ప్రోటీన్ తినాలంటే ఓవర్ డూ కూడా చేయకూడదు, ఎక్కువ కూడా తినకూడదు. మనకు శరీరానికి కావాల్సినంత 0.8 to 1.2 grams రఫ్లీ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రోటీన్ తినడం అనేది మనం అలవాటు చేసుకుంటే లాంగ్ టర్మ్లో గ్రోత్కి అన్నిటికీ కూడా మంచిది.